హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ త్రివేణి. ఈరోజు వైజాగ్ బీచ్ రోడ్లోని పెట్టిన ఎగ్జిబిషన్కి అయితే మేమైతే వచ్చాము. ఇక్కడ ఎగ్జిబిషన్లోని జలకన్యలు అయితే ఉన్నాయంటే వాటిని చూడటానికి అయితే వచ్చామండి. అవి ఒరిజినల్ అయితే కాదు, కాకపోతే అవి ఎలా ఉన్నాయి అనేది చూడటానికి అయితే వచ్చాము. అలానే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి వచ్చాము కాబట్టి వీడియో షూట్ చేస్తుంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా హాయ్ చెప్తున్నారు మీకైతే. ఇక్కడైతే మేము అందరం కూడా కలిసి వచ్చాము. ఇందులో 1-2 మెంబర్స్ అయితే మిస్ అయ్యారు, కానీ ఓవరాల్ అందరం అయితే ఈ యొక్క ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ వచ్చేసి మీకు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పెట్టారు. సెట్టింగ్ అయితే చాలా బాగుంది. మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళండి, తర్వాత అయితే తీసేస్తారు కదా. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా లోపలికి అయితే వెళ్తున్నాము. ఒక పక్క వచ్చేసి మామూలు ఐటమ్స్ అవి సేల్ చేస్తారు కదా, యాక్సెసరీస్ అవి ఇలా లోపలికి వచ్చేసిన తర్వాత ఇవేనండి జలకన్యలు. ఇవైతే ఒరిజినల్ అయితే అనుకుంటాం కానీ కాదు. ఇలా అమెరికన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అయితే ఇక్కడ సెట్ చేసినట్టున్నారు. చాలా బాగుంది. వీళ్ళంతసేపు ఆ వాటర్లో ఉండడం అనేది చాలా గ్రేట్. చూసారు కదా, ఇక్కడ వాళ్ళు ఆ వాటర్లోని లవ్ సింబల్ని అలానే బబుల్స్ లాగా కూడా వాళ్ళు వేస్తున్నారనమాట. చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, మా వాళ్ళందరూ కూడా. ఇక్కడైతే నేను ప్రతిదీ కూడా మీకు వీడియో అయితే షూట్ చేశాను. అవలేని వాళ్ళు చూస్తారు, చూసిన వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్తారు కదా అని చెప్పేసి. ఇక్కడ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాము, చాలా బాగా అనిపించింది. ఇక్కడ జలకన్యలు వచ్చేసి కొన్నిసార్లు బ్రీత్ తీసుకోలేకపోతే అలా పైకి వెళ్ళి కాస్త బ్రీత్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి అందరికీ చక్కగా సపోర్ట్ చేస్తున్నట్టు వీడియో అది తీస్తుంటే వాళ్ళు చక్కగా రెస్పాండ్ అయ్యి హాయ్ కూడా చెప్పారు. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. చూసారు కదా, ఇలా అయితే మేము ఈ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. పిల్లలు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు, ఎందుకంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఎగ్జిబిషన్స్కి అట్లకి వెళ్ళినప్పుడు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను వీడియో అయితే పెట్టాను, అప్పుడైతే ఫిషెస్ అయ్యేవి కూడా చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. అప్పుడు అవి కూడా చాలా బాగా అనిపించింది. తర్వాత వచ్చేసి ఇంకేం ఫిషెస్ అయితే లేవు, ఓన్లీ జలకన్యలు ఒకటే అయితే పెట్టారు. అది చూసేసిన తర్వాత ఈ యాక్సెసరీస్ అయితే ఉన్నాయండి. ఇవైతే ప్రతి ఎగ్జిబిషన్లో మనకు కామన్గా ఉంటాయి కదా, అవే అలా పెట్టారు. అందులో ఏమైనా స్పెషల్గా ఉన్నాయని చూశాను, కానీ నాకేం స్పెషల్గా అనిపించలేదు. కాబట్టి నేను చూసి అయితే ఇంకా అక్కడైతే ఏం తీసుకోలేదు. ఇంకైతే రిటర్న్ బ్యాక్ అయితే అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకి చాలా ఎక్సైట్ అయితే అయ్యారు. ఎందుకంటే ఎగ్జిబిషన్స్కి వస్తే అక్కడ జైంట్ వీల్ కానీ ఏరోప్లైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఆడుకునే ఆటలని అవన్నీ కూడా చూసి చాలా ఎక్సైట్ అయితే అయ్యారు. మాకు చాలా బాగా అనిపించింది. నాకైతే జైంట్ వీల్ ఎక్కాలని చెప్పేసి చాలా ఇష్టం అనమాట. అది ఎంత పెద్దదైనా కూడా నేను జైంట్ వీల్ అయితే ఎక్కాలనుకుంటాను. తర్వాత ఎక్కుదామని చెప్పేసి ఇక్కడ స్నోది ఏదో ఉంది అని అంటే దానికి కూడా అయితే వెళ్ళాము. పదండి వెళ్దాము. లోపలైతే చాలా బాగా అనిపించింది. అంటే అంత సెట్టింగ్ కదా, ఏది ఒరిజినల్ కాదు. కాశ్మీర్లోని మనకి ఆ కూలింగ్ ఎలా ఉంటుంది, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అనేది అయితే కొద్దిగా సెట్టింగ్ చేసి అయితే పెట్టాను. అక్కడ కాశ్మీర్ యాపిల్స్ అవి కూడా పెడతారు కదా, అవన్నీ ఎలా ఉన్నాయనేది అయితే చూపించారనమాట. ఇక్కడ సైడ్ చూస్తే కాశ్మీర్ దగ్గర ఎలా అయితే మనకి మంచు కొండలు ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో హౌసెస్ అవన్నీ కూడా అక్కడ పెట్టారు. నేను ఇంకా వీడియోలో అయితే మీకు అంత డీటెయిల్గా నేను చూపిస్తాను అనమాట. చూసారు కదా, ఇలా హౌసెస్ అవన్నీ కూడా పెట్టారు. చుట్టూ అయితే ఇలా గ్లాస్ అయితే కవర్ చేశారు. ఆ పక్కన చిన్న హోల్ నుంచి స్నో గాలిలాగా అయితే పెట్టారనమాట. అక్కడైతే చాలా చల్లగా గాలి ఏదో వస్తుంది. చూసారు కదా, ఇదేనండి అది. చాలా బాగుంది. ఇలా మొత్తం అంతా అయితే మేము చూసాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎంతమంది ఈ యొక్క ఎగ్జిబిషన్కి వెళ్ళారనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలానే నేను ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా నేను వీడియో అయితే తీస్తాను. చూసారు కదా, ఇక్కడ వాటర్ అది కూడా పెట్టారు. అక్కడ హౌసెస్ ఎలా అయితే ఉంటాయి అవన్నీ కూడా చాలా బాగా సెట్ చేశారనమాట. మా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వెంటనే అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము. నేను కూడా తీసుకున్నాను. చాలా బాగుంది. అలానే నేను ఇంకా కూడా ముందుకెళ్ళి తీసుకుందాం ఫొటోస్, అలానే వీడియో అది షూట్ చేద్దాం అని చెప్పేసి ఇంకా ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ వాటర్ అనేది కూడా పైనుంచి చాలా బాగా చూపించారండి. ప్రతిదీ కూడా చాలా బాగుంది, కానీ కాస్ట్ అనేది కూడా కొంచెం ఎక్కువగానే అనిపించింది. కానీ ఇలాంటి ప్లేసెస్కి మనం డైరెక్ట్గా వెళ్ళకపోయినా ఇలా ఎగ్జిబిషన్స్లోని వాళ్ళు అవన్నీ క్రియేట్ చేసి పెడతారు కాబట్టి అలా అయినా కూడా మనం వాచ్ చేయడానికి బాగుంటుందని అయితే నాకు అనిపించింది. ఇక్కడ మా బ్రదర్ వచ్చేసి నాకు వీడియో అయితే షూట్ చేస్తూ వస్తున్నారనమాట. అయితే ఇక్కడ ఎంత కూడా మంచు కొండలాగా, అలాగే కాశ్మీర్ యాపిల్స్, పైనుంచి వాటర్ అన్నీ కూడా చాలా బాగా సెట్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం డైరెక్ట్గా వెళ్ళి చూస్తామో లేదో తెలియదు, కానీ ఇలా ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడైనా సరే
మనమైతే ఇలా చూడటానికైతే బాగుంటుంది. ఇక్కడ మా తోటికోడలేండి, తను కూడా అందరం కూడా వెళ్ళాము. యాక్చువల్గా మా మరిది బర్త్డే హ్యాండ్స్ అని చెప్పేసి ఇలాగా విజిట్ చేసాము. ఇవన్నీ కూడా ఇక్కడ హౌసెస్ అన్నాను కదా, ఇవన్నీ కూడా ప్లేసెస్ చాలా బాగున్నాయి. అక్కడంతా కూడా ఫొటోస్ తీసుకున్నాము. పైనంతా మంచు పడితే ఎలా ఉంటుందో అవన్నీ కూడా పెట్టారు. ఇలా మంచు కొండల్లాగా కూడా పెట్టారు, చూసారు కదా. ఒక్కసారి ఈ సిస్టర్ని మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ సిస్టర్ అనేది ఒక 2-3 వీడియోస్లో నా వీడియోస్లో అయితే ఉన్నారు. ఎవరైనా గెస్ట్ చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ వీడియోస్లోని తను నాతో పాటు ఉన్నదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నేను ఇక్కడ వచ్చేసి పైన హౌస్లోని కూడా వీడియోస్ తీసుకున్నాము. అలాగే మా మరిది గారు అలాగనే మా తోటికోడలు కూడా అక్కడ ఫొటోస్లో అయితే చూశారు కదా. అలానే ఈ హౌసెస్ అన్నిటి దగ్గర కూడా మేము మంచి మంచి స్టిల్స్లోని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అలాగే బ్రిడ్జ్ కూడా ఒకటి కట్టారనమాట, చాలా బాగుంది. ఇక్కడ ఫైనల్గా వచ్చేసి ఎగ్జిబిషన్లోని నాకు బాగా నచ్చేది జాయింట్ వీల్ అండి. ఇంకా జాయింట్ వీల్ ఎక్కిపోదాం అని చెప్పేసి నేనైతే వెళ్ళిపోతున్నాను. జాయింట్ వీల్ కూడా ఎక్కాను, చాలా బాగుంది. ఇంకా నా వీడియో నేను తీయడానికి కొంచెం అవ్వక నేనైతే తీయలేదు. ఈ యొక్క వీడియో అనేది చూడండి, మీకు ఒక మూవీలోని బ్రహ్మానందం గారు చెప్పిన మాటలు అయితే గుర్తొస్తాయి. చూసారు కదా, ఇది ఎలా ఉందంటే అచ్చం మూవీస్లోనే నేను చూసాను, కానీ ఫస్ట్ టైము ఈ ఎగ్జిబిషన్లో కూడా ఈ యొక్క వాటిని అయితే నేను చూస్తున్నాను. దీని పేర్లు ఏమంటారో నాకైతే తెలియదు. ఆపేయండ్రా బాబోయ్ అని అంటాడు కదా బ్రహ్మానందం గారు. ఆ విధంగా వీళ్ళని ఎక్కించిన తర్వాత కింద మీద తిప్పి పడేస్తుంది అనమాట. అది ఎక్కుదాం అన్నారు, కానీ నాకైతే చాలా భయం వేసింది. వీళ్ళు ఎంతమంది ఈ యొక్క ఐటమ్స్ అనేవి కూడా మీరు ఎక్కి దాని ఎక్స్పీరియన్స్ అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ పిల్లలకి వచ్చేసి ఈ యొక్క ఏరోప్లేన్ అయితే ఎక్కించామన్నమాట. మేము ఎక్కువగా అయితే పిల్లలతో వెళ్ళాము కదా, వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళకి ఏదైతే ఆడుకోవడానికి ఉన్నాయో అన్నీ కూడా ఆడించాము. ఫైనల్గా ఇది ఒకటి వచ్చేసి ఇది కూడా ఎక్కామన్నమాట. అది చాలా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ టైం కూడా మేము మళ్ళీ వెళ్ళాలనిపించేటట్టు ఉంది. ఇంతేనండి ఫైనల్గాన. ఈ వీడియోని ఇస్తే లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.